శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాబటుకనాథాయ నమ. శివరాత్రి రోజున మనము విద్యా ప్రాప్తి గురించి శివారాధన ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ప్రతి ఉపాసనలో ప్రతి పూజలో ధ్యానం విద్య గురించి మనం ఎప్పుడైతే శివారాధన చేస్తామో ధ్యానం ఏ విధంగా చేయాలంటే స్వామి తెల్లటి స్ఫటికాకృతిలో ఉండాలి. ఆ స్వామికి ఎలా ధ్యానించాలంటే తెల్లటి స్ఫటికాకృతి, ఆయన అన్ని వేదాలు ఆయన చేతిలో ధరించి ఉండాలి, భస్మధారణ చేసి ఉండాలి. అలాంటి ధ్యానం మనం చేసుకొని ఓం ఈశానాయ నమః లేకుంటే ఓం దక్షిణామూర్తయే నమః అని నామంతో స్వామికి ఆవాహన చేయాలి. తదుపరి స్వామికి తెల్ల గంధము తెల్లటి పుష్పాలతో అర్చించాలి. నైవేద్యంలో పాయస నైవేద్యం స్వామికి సమర్పించాలి. మారేడు దళాలతో 108 సార్లు ఓం దక్షిణామూర్తయే నమః లేకుంటే ఓం ఈశానాయ నమః అని అర్చించాలి. తెల్ల పుష్పాలతో కూడా ఈ నామాలతోనే అర్చించాలి. అర్చించి మాకు మంచి విద్య కలగాలని ప్రార్థన చేసుకొని ఆ స్వామి ఒక అనుగ్రహ పొందాలని మనం ప్రార్థించాలి. మీరు విద్యారంగంలో ఉంటే టీచర్ కానివ్వండి లేకుంటే ఒక ఇన్స్టిట్యూట్ నడిపించినట్లయితే ఓం ఈశానాయ నమః అనేసి మీరు ఈ ఒక మంత్రం పఠించాలి. అదే మీరు మెడికల్ ఫీల్డ్లో డాక్టర్ కానివ్వండి లేకుంటే ఈ మెడికల్కి సంబంధించిన ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ విద్యారంగంలో ఉంటే మీరు ఓం మృత్యుంజయాయ నమః అని నామంతో శివారాధన చేసుకోవాలి. మీరు రక్షణ ఫీల్డ్లో అంటే పోలీస్ ఆ వైపు చదువు సాగిస్తున్నట్లయితే మీరు ఓం దక్షిణామూర్తయే నమః కానివ్వండి లేకుంటే ఓం అఘోరాయ నమః అని నామంతో స్వామికి అర్చించాలి. మీరు కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్లో కూడా మనకి చాలా ఉన్నాయి. మీరు ఏ ఫీల్డ్లో మీ జాతక చక్ర ప్రకారంగా అనుసరించి ఈ ఒక నామ నిర్ధారణ అనేది మనం చేసుకోవాలి. ఎందుకంటే జాతక చక్రంలో 5వ స్థానం అనేది ఉపాసనా స్థానం కాబట్టి ఆ 5వ స్థానాన్ని కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. డాక్టర్ ప్రతి షుగర్ పేషెంట్కి ఒకటే మందు రాయడు కదా. అడ్వకేట్ ప్రతి ఒక్కళ్ళకి ఒకటే లాగా లీగల్ అడ్వైస్ ఇయ్యరు. వాళ్ళ కేసుకి పట్టుకొని వాళ్ళ ఒక ఏ విధంగా వాళ్ళకి లీగల్ అడ్వైస్ ఇవ్వాలి ఆ విధంగా ఇస్తారు. ఈ ఉపాసన పూజ అనేది కూడా సేమ్ అలాంటిదే. ఇదంతా మీ ఒక జాతక చక్రానికి అనుసరించే చెప్పబడుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.